డీటెయిల్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం ఉపగణలో మాజీ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ నాయకులు ఆవిష్కరించారు. అనంతరం గ్రామ బీజేపీ లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పసుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు సామాజిక సేవ లక్ష్యంగా లయన్స్ క్లబ్ పనిచేస్తుందని, రక్తదాన శిబిరాలు, మెగా హెల్త్ క్యాంపులు, మధుమేహ పరీక్షలు, డయాలిసిస్ పరీక్షలు వంటి ఎన్నో కార్యక్రమాలను పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి వారికి కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందజేయాలని తపనతో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతపరుస్తామని తెలిపారు. పేద ప్రజలకు సామాజిక సేవను అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ పనిచేస్తూ ఉంది. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ ముఖ్యంగా పేద బడుగు వర్గాల వారికి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుంది, మరియు కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తుంది, మరియు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తుంది, మరియు చిన్నారులకు కావాల్సినటువంటి అవసరాలను మరియు సమాజంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు సంబంధించినటువంటి వారి యొక్క అవసరాలను తీర్చే విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమన్గల్ గత 39 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అదే పరంపరను ఈ సంవత్సరం కూడా కొనసాగిస్తున్నాము. మా యొక్క ప్రధాన లక్ష్యం సేవ చేయడం అనేటటువంటిది ప్రధానంగా మా ముందున్నటువంటి అంశం. దానికి సంబంధించి మేము ఇక్కడ పనిచేస్తున్నాం. ముఖ్యంగా కల్వకుర్తి పాత తాలూకా ప్రాంతం లోపల మన యొక్క సేవా కార్యక్రమాలు అనేటటువంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడే కాకుండా ఇతర ప్రాంతాల లోపల కూడా మనం అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను చేపడుతూ ఉన్నాము. సుమారు యావరేజ్గా ప్రతి మాసం లోపల ఒక మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసేటటువంటి విధంగా, ఒక రక్తదాన శిబిరాన్ని నిర్వహించేటటువంటి విధంగా 2 కంటి ఉచిత శస్త్రచికిత్స శిబిరాలను ఏర్పాటు చేయడము, మరియు డయాబెటిక్ టెస్ట్ మరియు డయాలసిస్ టెస్ట్లు అనేటటువంటి వాటిని ప్రతి వారం లోపల మంగళవారము, గురువారము మరియు శుక్రవారాల లోపల కల్వకుర్తి లయన్స్ డయాగ్నోస్టిక్ సెంటర్ లోపల ఉచితంగా సేవలు అందజేస్తూ ఉన్నాము. ఎవరైనా ఏదైనా అవసరం ఉన్నట్టయితే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వారిని ఆదుకోవడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా కొనసాగిస్తూ ఈరోజు మేము ఇదొక కుప్పగల్ల గ్రామంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు మేము ఒక 600 సాచెట్లను మనం కలెక్ట్ చేయడం జరిగింది. సో ఒక 150 సాచెట్ల వరకు కలెక్ట్ చేస్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దాని గురించే ఈరోజు ఇక్కడ మార్నింగ్ 8 గంటలకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 2 గంటల వరకు మేము ఈ ప్రోగ్రామ్ని కొనసాగిస్తాం.